తెలంగాణలో మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు సో అమీర్పేట్ మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఖండించింది. అదే సమయంలో గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భాలు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టింది కదా అని చెప్పేసి కూడా బయట అంటే చాలా వరకు పెట్టిరు కూడా. సో దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి సన్నాసికి పరిపాలన చేత కావడం లేదు, పరిపాలన చేయడం చేతనవుతలేదు. గతంలో ఏనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర తెలంగాణ అని గొడవలు లేకుండా ఈ రోజు ఆంధ్ర శక్తులు మళ్ళీ తెలంగాణ వైపుకి వచ్చి పైచేయి సాధించాలి అని చూస్తున్నారు. పైచేయి సాధించడమే కాదు, ఇది మాది అనే ప్రయత్నం చెప్తున్నారు. ఎవరబ్బా సొత్తు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అంటే ఆడయ్యే సొత్తా? ఎవరనిది? కట్టు బట్టలతో వచ్చినావు బిడ్డ, ఏం తమాషాలు చేస్తున్నావా? తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కట్టు బట్టలతో వచ్చినావు. మేము ఆదరిస్తే మీ అన్నను, నిన్ను, మీ కుటుంబాన్ని ఈ తెలంగాణ బిడ్డల రక్తపు చెమటలతోటి రూపాయి పేర్చి ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు నువ్వు హీరో అయిపోయి అక్కడ పరిపాలన చేసుకురా నాయన అంటే ఇక్కడికి వచ్చి ఎవడబ్బా సొత్తు అని ఎవరిని విమర్శిస్తున్నావు? ఎవడి జాగిరి? ఒకడేమో ఆ రకంగా దండయాత్ర చేయాలని చూస్తున్నాడు తెలంగాణ పైన, ఇంకొకడేమో ఇంకా డైరెక్ట్ నందమూరి తారక రామారావు అనే పేరుతోటి మొత్తం ఆంధ్ర పెత్తనం సాగిస్తున్నాడు. కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు, చిన్న పనికి కూడా ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రాకు సంబంధించి రిటైర్డ్ అయినటువంటి అధికారులకు, ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారులను ఆయన సీఎం సలహాదారులుగా, రెడ్డిలను రాజ్యాధినేతలుగా తయారు చేసుకొని పోతే గతంలో కూడా వెలమల రాజ్యం నడిచింది, ఇప్పుడు రెడ్డిల రాజ్యం. వెలమల రాజ్యం ఏం నడిచింది? వెలమల ఏం ఎక్కడ రాజ్యం నడిచింది చెప్పండి? వెలమల ఎవరెవరు ఉండే, ఏముండే? వెలమల ఎక్కడ ఉండే? తెలంగాణ అనేది కేసీఆర్ గారు పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్లు వస్తారు బాగా చెప్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలు చెప్తాం మీకు. అసెంబ్లీలో ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, కరెంటు కోతుంటది. తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్ల బిడ్డ అవుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎడారిగా మారిపోతుంది, చుక్క నీరు రావు, తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు విద్యా సంస్థలు ఒక్కటి కూడా ముందుకు రావు, విద్యనే లేదు ఇక్కడ, తెలంగాణ రాష్ట్రం వస్తే సౌంబేర్లు అవుతారు వీళ్ళని చెప్పేసి మాట్లాడింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలోనే నంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్, తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం భారతదేశంలో నంబర్ 1 అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 12,000 చెరువులను పూడ్చి భూగర్భంలో జలాలను పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అటవీ శాతం మొత్తం కూడా పోతుంది, అటవీ శాతం తగ్గిపోతుంది, అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది అంటే అటవీ శాతాన్ని పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. నీకు ఎక్కడ తీసుకుంటావు అంటే హైదరాబాద్ని గ్లోబల్ సిటీకి తీసుకుపోయినటువంటి చరిత్ర. ఎక్కడో అమెజాన్, గూగుల్, ఏషియాలోనే ద బిగ్గెస్ట్ క్యాంపస్ని కూడా ఈ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రపంచంలోనే ద మార్వెల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అనుకుంటున్నటువంటి కాళేశ్వరం వాళ్ళ రాజకీయ కుట్రలలో పక్కన పెట్టి కాళేశ్వరాన్ని నిర్మించి ఈరోజు ఈ తెలంగాణకు పచ్చటి మాగాణిగా చేసిరు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చేసిరు? 4.5 లక్షల కోట్లు ఇచ్చి. నేను అడుగుతున్న సూటిగా, ఒక్క మంత్రి అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క ఎంపీ అయినా సమాధానం చెప్పండి. 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణలో మీరు చేసింది ఏంటి? ఒక్కటి చెప్పండి. 4.5 లక్షల కోట్లు ఢిల్లీకి మూటలు చంపనీకి అయిపోయిరా? లేకపోతే 4.5 లక్షల కోట్లతోటి ఉద్యోగాలు ఇచ్చిర్రా? కొత్త పరిశ్రమలు పెట్టిర్రా? నూతన ఉద్యోగాల కల్పన ఏమైనా జరిగిందా? రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ ఏమైనా జరిగిందా? ఏమైనా గొప్ప ప్రాజెక్టును ఏర్పాటు చేసిర్రా? ఏమైనా నూతన మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిర్రా? కేసీఆర్ గారు లాగా జిల్లాకు కలెక్టరేట్లు పెట్టిర్రా? లేకపోతే జిల్లాకు ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటుండు అలాంటి బిల్డింగ్ ఒకటైనా కట్టిండా? లేకపోతే పక్కనే ఉన్నటువంటి బుద్ధుడి పక్కనే అంబేద్కర్ విగ్రహం, భారతదేశంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు, అటువంటిది ఏమైనా పెట్టిండా? లేకపోతే ప్రపంచ చరిత్ర మొత్తం ఇక్కడ చూస్తున్నాం. మొన్న టూరిస్టులు వస్తే అందరికీ తీసుకొచ్చే మంత్రులంతా కూడా సెక్రటరేట్ చూపిస్తున్నారు. అట్లాంటి సెక్రటరేట్ ఏమైనా కట్టిర్రా? ఉన్న ఇల్లులు గూలగొట్టి ఆ హైడ్రా అనే ఒక రాక్షసిని తీసుకొచ్చి పేద ప్రజల కడుపు కొట్టి చిన్న పిల్లలని చూడకుండా చదువుకున్న బొమ్మలు పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా చిన్న కర్కశం లేకుండా ఈరోజు కర్కొట్టుకుని పాలన చేసుకుంటూ హిట్లర్ పాలన చేస్తూ నాకు హిట్లర్ ఆదర్శం అంటుండు. ఎంత ఘోరం అండి ఇది! ఎవడన్నా మనిషి అనేటోడు అంటాడా?
పోనీ హిట్లర్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పోయి అడిగినా కూడా చెప్పారు హిట్లర్ గతంలో కేసీఆర్ కూడా అన్నాడు కదా, నేను హిట్లర్ లాగా పాలిస్తాను చెప్పి గతంలో కేసీఆర్ అన్న వీడియోలు ఉన్నాయి కదా. ఎక్కడ కూడా చెప్పలే. వీళ్ళు క్రియేట్ చేసుకున్నది, ఏఐలతో పెట్టుకొని క్రియేట్ చేసుకున్నది. కేసీఆర్ గారు నేను హిట్లర్, నాకు హిట్లర్ ఆదర్శం, అందుకొరకే హైడ్రా తెచ్చిన కేసీఆర్ గారు మాట్లాడలేదండి. కేసీఆర్ గారు నేను రైతును, ఇగో నాకు పంట ఉంది, ఇగో నా పంట, ఇగో నా ఈ పంట పొలంలో ఉన్న నేను, ఇగో ఈ పంట పండిస్తున్నా, మీరందరూ కూడా ఇగో పచ్చని పొలాలు, ఇగో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగరు, సీతారామ, ఇట్లా ఎస్ఎల్బిసి, ఎన్ని ప్రాజెక్టులన్నీ కూడా, ఎన్ని ప్రాజెక్టులు ఒకటి రెండు కాదు, కడెం ప్రాజెక్టు, ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు ఉంటే అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేవి. ఆనాడు జలయజ్ఞం ధనయజ్ఞం చేసారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి పెండింగ్ ప్రాజెక్టులు ఉండి ఆ రోజు ఉండే, నేను చాలాసార్లు చెప్పిన, నేను పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోన నా తెలంగాణలోనా అని ఆ రోజు పాటలు పాడుకున్నాం. దేని కొరకు పాడుకున్నాం? తెలంగాణ ఉద్యమంలో. అంటే పల్లె పల్లెన పల్లెర్లు మురిసినాయి, ఎక్కడ కూడా వలసలు పోయినాం, ఏడ నీళ్లు లేవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పల్లె పల్లె నా పచ్చబడ్డది అని పాట పాడుకున్నాం. పల్లె పల్లె నా పచ్చబడ్డది ఈ కేసీఆర్ పాలనలోనా అని. మరి కల్వకుర్తి కంప్లీట్ చేసుకున్నాము, జూరాల కంప్లీట్ చేసుకున్నాము, నెట్టెంపాడు కంప్లీట్ చేసుకున్నాము, అట్లా ప్రతి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోయినాం. మరి ఈయన ఏం చేసిండు నాకు అర్థం అయితే లేదు. నాకు పాలమూరు రంగారెడ్డి మేము 90% చేసి పెట్టినాం, 10% చేయాలి. ఇంత భూమి తీసేసి ఆ రైతుల దగ్గర అక్వైర్ చేసుకుని ఇది చేసుకుంటే నాకు ఈ ప్రాజెక్ట్ అర్థం కాలేదు. ఇంకా 2.5 సంవత్సరాలు, నీకు ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 సంవత్సరాలు అయిందంటే దానికి దాన్ని తీసుకొని రైతుల దగ్గర నుంచి తోమి దాంట్లో నీళ్లు తీయడానికి నీ జీవితం కూడా సరిపోదు.